అందరికీ నమస్తే. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను ఇంటికెళ్ళే టైం దగ్గర పడింది కాబట్టి మీకు తెలుసు నేను ఇంటికి వెళ్తున్నానని. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. కట్టడాయి చూసారు కదా! నా పాస్‌పోర్ట్ అండి. పాస్‌పోర్ట్ నా చేతిలోనే ఉందని మీరు అనుకుంటున్నారా? పాస్‌పోర్ట్ మన చేతిలో ఉండదు. మనం వచ్చిన వెంటనే సింగపూర్ ఇంట్లో డ్యూటీకి వచ్చామంటే వాళ్ళ చేతిలోనే ఈ పాస్‌పోర్ట్ ఉంచుతారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి మన చేతికి ఇచ్చారన్నమాట. ఇంకోటేంటంటే దీంతో పాటు మనకి ఒక వీసా అనేది ఉంటది గదా! ఎందుకంటే సింగపూర్‌లో మనం జాబ్ చేయడానికి వచ్చినప్పుడు మనకి వీసా కన్ఫర్మ్‌గా ఉండాలి కాబట్టి, ఆ వీసా అనేది అప్పట్లో ఎలాగుంటదంటే పేపర్‌లాగా ఉండేది. ఒక అప్లికేషన్ లాగా. కానీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళినప్పుడు మనకి వీసా అనేది ఇవ్వండి ఈ పర్మిట్ కార్డ్ అంటేనండి. ఈ పర్మిట్ కార్డ్‌లోనే మన వీసా అనేది ఉంటాదంట. ఈ పర్మిట్ కార్డ్ అంటే మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎంత విలువో ఈ సింగపూర్‌కి కార్డ్ అంత విలువండి. ఈట్లి గురించి కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఏంటంటే ఇది ఫస్టు మొత్తం దీనికి ఎంత ఏంటి బాధ్యత అంతా మన మేడం వాళ్ళే మోస్తారు. కానీ రెండోసారి ఇదేమన్నా మన చేతిలో మిస్ అయిందనుకోనండి, అప్పుడు ఒకవేళ ఎక్కడైనా దొరికి పోలీస్ స్టేషన్‌కి పట్టుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తే పర్లేదు. లేదు ఎవరైనా చెత్తబుట్టలు అడిసారనుకో మళ్ళీ ఇది మన చేతికి రాదు. పోలీస్ స్టేషన్‌లో అలాగ ఇచ్చేసారనుకోండి మనం కంప్లెయింట్ ఇస్తాం కదా! ఇలా పోయిందని చెప్పి. అప్పుడు మనం పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వన్స్ మోర్ వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ అయితే మనకి రిటర్న్ వచ్చేస్తది. లేదంటే మాత్రం దీనికి మేడం వాళ్ళ బాధ్యతలు కాదు. మనమే బాధ్యతలు. $100 కట్ చేసుకుంటారండి. ఫస్ట్ సారి పోతే. రెండోసారి పోతే $300 కట్ చేసుకుంటారంట. అందుకే నాకు ఆల్రెడీ ఇది జరిగింది. ఫస్ట్ ఒకసారి పోయింది. $100 తీసుకున్నారు మా పాత మేడం వాళ్ళు. నా సాలరీలో కట్ చేసుకున్నారు. రెండోసారి ఆ చాయిస్ ఇవ్వకూడదని చెప్పి అప్పటి నుంచి కార్డ్ అయితే నా చేతిలో ఉంచను. ఫస్ట్ మేడం వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ చేతిలోనే ఉంచేదాన్ని. బయటికెళ్ళేటప్పుడు సెల్‌లో ఫోటో మాత్రం తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మేడం వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ చేతిలోనే ఉంటది. నేను సెల్‌లో ఫోటో తీసుకున్నాను. ఎక్కడైనా ఎవరైనా పోలీసులు అడిగితే మన ఫోటో చూపిస్తే సరిపోద్దని మా సార్ చెప్పారని చెప్పి ఫోటో తీసుకున్నాననమాట. ఈ కార్డులయితే వాళ్ళ దగ్గరే ఉంచుతాను. కానీ ఈట్లికి రెండోసారి పోతే 300 అన్నాను కదా! ఇంక మూడోసారి పోతే ఇంక దీనికి కార్డ్ ఇవ్వడం జరగదు. మన రిటర్న్ ఇండియా పంపించేస్తారనేసి మాత్రం మా మేడం వాళ్ళు నాకు చెప్పడం జరిగింది ఫస్ట్ మేడము. అది నిజమో కాదా అనేది కొంతమంది అక్కా చెల్లెలకి తెలిసే ఉంటది కదా! ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే మనలాగా వద్దాం అనుకున్న అక్కా చెల్లెలకి తెలిసి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ అవుతది అనేసి నేను చెప్తున్నాను. నాకు తెలిసింది చెప్పాను. మీకు తెలిసింది ఏమన్నా ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంక ఇదంటారు ఇది ఎలా చేస్తారంటే దీని ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఈ ఎంఎం ఆఫీస్‌కి మనం తీసుకెళ్ళి మాత్రం ఒక థంబ్ వేయించి సంతకం పెట్టేస్తారు అంతే. మహా అయితే ఒక అరగంటలో పనంతా అయిపోద్ది. మనం వచ్చేస్తాము. ఇదంతా మనకు దగ్గరుండి మన మేడం వాళ్ళే తీసుకెళ్తారు. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళదే బాధ్యత అంతా. చూసారు కదండీ! ప్రెజెంట్ అయితే ఇండియా నుంచి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనకు చేతికి కావాల్సిన వీసా అయితే మాత్రం ఈ చిన్న బుజ్జి కార్డ్‌లో ఉంది. ఓకేనండి. ప్లీజ్ చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం చివరిలో నాకు లైక్ చేయండి. ఏదో నాకు తెలిసింది తోచింది మీకు సాయం చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మర్చిపోకుండా నాకు లైక్ చేయించండి. ఉంటాను. అందరికీ బాయ్.